నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్స్ చికిత్స. ఆవేశ హాస్పిటల్స్, హైదరాబాద్. వెళ్ళావు, ఎలా సెలెక్ట్ అయ్యావు అక్కడ నుండి? అంటే ఆడిషన్స్ లో ఏం పర్ఫామ్ చేసావు? అంటే బాగమతి డైలాగ్ ఉంటుంది కదా అక్క, ఆ డైలాగ్ చెప్పేశాను. ఏదో ఒకసారి చెప్పా డైలాగ్. ఎవడు పడితే ఎవరు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేనా పశువుల దొడ్డ, బాగమతి అడ్డా. లెక్కలు తేలాలి, ఒక్కండి పోనివ్వను. ఇప్పుడు ఈ డైలాగ్ ని చెప్పు రకరకాలుగా. ఫస్ట్ ఏ రసంలో చెప్పాలి? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఏ రసంలో చెప్పాలి? టొమాటో రసం. వేసేసాడు, బాగా వేసేసాడు. రాత్రి డైలాగ్ చెప్పిందంటే అలా ఫిదా అయిపోవాల్సిందే. నువ్వు చెంపలే విండుతా అన్నావు, పైసలు రాకపోవాలే, నేను ఎన్నెన్నో విండుతా. డాన్స్ వేసిందంటే కళ్ళు ఆర్పకుండా అలా చూడాల్సిందే. డాక్టర్ అంటే ఏంటి స్పెషలైజేషన్? హార్ట్ కి సంబంధించి. క్యూ ఎందుకు? మెయిన్ గా కావాల్సింది హార్ట్ బ్రెయిన్ కదా అక్క. దాంట్లో నేను హార్ట్ చూస్ చేసుకున్నా, బ్రెయిన్ కి ఎప్పుడు చేయలేరు కదా. చేయలేరా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఓవరాల్ నాన్న ఇప్పటి వరకు చేసిన అన్నిట్లో నీకు ఇప్పటికీ గుర్తుండిపోయే స్కిట్ కావచ్చు, లేకపోతే ఆ మూమెంట్ ఏదన్నా ఉందా ఇన్నేళ్లలో? డాడీ స్టేజ్ దగ్గరికి ఉర్రుకొచ్చి ఎత్తుకున్నాడు, అదైతే నాకు మెమొరబుల్ మూమెంట్. సీరియస్ గా చేస్తున్నావు నువ్వు, కానీ మాకైతే ఘోరంగా నవ్వు వస్తుంది. నువ్వు అలా పరిగెట్టి కొడతావు కదా. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మన గెస్ట్ ఎవరో తెలుసా? నమస్కారం అక్కయ్య. నమస్కారం, ఎలా ఉన్నారు? సూపర్. మీరు? నేను చాలా చాలా బాగున్నాను. నేను చూడగానే అర్థమైపోవాలి, ప్రార్థని ఫ్యాన్స్ అక్కడ అసలు ఒక రేంజ్ లో ఏ ప్రార్థని వచ్చిందని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ప్రార్థని డైలాగ్ చెప్పిందంటే అలా ఫిదా అయిపోవాల్సిందే. డాన్స్ వేసిందంటే కళ్ళు ఆర్పకుండా అలా చూడాల్సిందే. కొంచెం ఏమైనా ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడిందంటే మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోవాల్సిందే. అంత బాగా చేస్తుంది. సో నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం, సిద్దిపేట నుంచి వచ్చేసింది. మాట్లాడదాం చాలా కబుర్లు. ఒక్క డైలాగ్ చెప్తావా? చెప్పమంటారు? ఇంతే, రెడీ అంటుంది అంతే. బట్ ఇక్కడ కాదు, కబుర్లు మాట్లాడదాం, కూర్చోబెట్టి మాట్లాడదాం. నుంచునేందుకు? రెడీ తినగానే నుంచోబెట్టామంటే డాన్స్ వేసేస్తుంది ఇక్కడ, అందుకని. చాలా మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం అక్క. బుల్లి ప్రార్థని జబర్దస్త్ పెర్ఫార్మెన్స్ చూసారు కదా, అలాంటి పెర్ఫార్మెన్స్ ఇప్పుడు కూడా చూద్దాం మనం. రెడీ? రెడీ. ఎస్ రెడీ. మేము రెడీ. ఏదో ఒక డైలాగ్ ఏదో చెప్తానన్నట్టు గుర్తు. అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుని నాపలేరు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలేరు, సిద్దిపేటోళ్ళు అంటారా బాబు. అవునా బాబు? సరే మరి మాట్లాడదాం ఇంకా చాలా కబుర్లు. మాట్లాడదాం. హాయ్ ప్రార్థని. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నానమ్మో. నీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది నాకు. తిడతావేమో, కొడతావేమో అని. లేదక్క, మిమ్మల్ని ఎందుకు కొడతాను నేను. కానీ అసలు ఎంత బాగా చేస్తున్నావు తెలుసా నువ్వు. సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉంటారు కదా, అసలు అదరగొట్టేస్తున్నావు అంతే. సూపర్ అక్క. కిస్సెస్ నీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయినా నువ్వు ఎలాగో ప్రూవ్డ్ ఆర్టిస్టే కదా. డ్రామా జూనియర్స్ విన్నర్వి నువ్వు. ఎంత బాగా చేస్తే అలా విన్నర్గా నిలుస్తారు చెప్పు. సూపర్ అబ్బా. సో హ్యాపీ ఇలా కలవడం. నేను కూడా హ్యాపీ మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సంగతులు? ఏం లేదక్క, మీరే చెప్పాలి. అన్ని కబుర్లు పెట్టుకుని ఏమీ లేవని చెప్తున్నావు నువ్వు. చక్కగా నవ్వుతావు. అంటే ఏ క్యారెక్టర్ వేసుకుంటే అందులో ఇన్వాల్వ్ అయిపోతావు అంతే, అంతేనా? ఇప్పుడు ఏజ్ ఎంత నీకు? నాకా ఇప్పుడు 12 years. 12 yearsకే అసలు ఒక రేంజ్లో ఫ్యాన్స్ని సంపాదించుకున్నావు. ఎంతమంది తెలుసా నీ అభిమానులు? అసలు ప్రార్థని ఎంత బాగా చేస్తుందో. అంటే కొన్ని నువ్వు సీరియస్గా ఉంటావు కానీ మాకు అక్కడ నవ్వు వస్తుంది, కానీ అసలు నీకు నవ్వురాదా అప్పుడు? అలాంటప్పుడు సూపర్. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి నవ్వు రాదక్క. నవ్వేం అనిపించదు? అంటే నవ్వాలి. స్కిట్ చూస్తున్నప్పుడు నవ్వుతా, అప్పుడు స్కిట్ చేసేటప్పుడు నవ్వా. సో అసలు ఎట్లా, ఎప్పుడు అసలు స్టార్ట్ చేసావు? అంటే డ్రామా జూనియర్స్కి వెళ్ళావు, ఎలా వెళ్ళావు ఫస్ట్? అంటే కరీంనగర్ లో ఆడిషన్స్ అయ్యాయి. కరీంనగర్ ఊరు? మాది సిద్దిపేట్. ఓకే, అక్కడ ఆడిషన్స్ జరిగితే అక్కడికి వెళ్ళావా? అవునక్క. ఓకే, ఏ ఏజ్ లో వెళ్ళింది? నేను 5 years ఉన్నప్పుడే వెళ్ళాను. అంత చిన్నప్పుడు యాక్టింగ్ ఎలా వస్తుంది అసలు? ఓకే, ఫస్ట్ వెళ్ళావు. ఎలా సెలెక్ట్ అయ్యావు అక్కడ? అంటే ఆడిషన్స్ లో ఏం పర్ఫామ్ చేసావు?
అంటే భాగమతి డైలాగ్ ఉంటుంది కదా అక్క, ఆ డైలాగ్ చెప్పేశాను. దాని తర్వాత మళ్ళీ రైమ్ పాడమన్నారు విత్ యాక్షన్, పాడాను. యువర్ సెలెక్టర్ అని అన్నారు. ఏదో ఒకసారి చెప్పా డైలాగ్. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువులు దొడ్డ, భాగమతి అడ్డా, లెక్కలు తేలాలే, ఒక్కడిని పోనివ్వను. అమ్మో, వెంటనే వెళ్ళిపోతుంది అసలు క్యారెక్టర్లోకి. ఓకే, ఇది చెప్పగానే ఇంకా 5 years అప్పుడు చెప్పావంటే ఎంత క్యూట్గా ఉంటుందో కదా. ఎస్, సెలెక్ట్ అయిపోయావు. డ్రామా జూనియర్స్కేనా అది? డ్రామా జూనియర్ సీజన్. ఎక్కడ జరిగింది అది కరీంనగర్ లో అక్క. షో అంతా హైదరాబాద్ లో. ఓకే, అప్పుడు ఎవరున్నారు గెస్ట్లు? గెస్ట్ లా అనసూయ అక్క, దాని తర్వాత ఆలి అన్న, ఓంకార్ అన్నయ్య. వీళ్ళు ముగ్గురు ఉన్నారా? ఓకే. సో యాంకర్ ఎవరు? ప్రదీప్ అన్నయ్య. సో ఎలా ఎంజాయ్ చేసావు మరి అప్పుడు? చాలా, ఫ్రెండ్స్ తో ఆడుకోవడం, మెంటర్స్ తో ఆడుకోవడం. సో నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏది అక్కడ బాగా పేరు వచ్చిన? మాతృదేవో భవ స్కిట్, దాంట్లో బాగా పేరు వచ్చింది. గుర్తున్నాయి అందులో డైలాగ్స్ కానీ ఏవైనా నీకు? మాతృదేవో భవది గుర్తుంది అక్క, అది ఎమోషనల్ డైలాగ్స్. ఏడవాలి ఒకసారి చూపి. అమ్మ కొండ దేవత, నువ్వు ఎవ్వరికి ఏ కష్టం రానివ్వమంటగా మా అమ్మ చెప్పింది, కానీ ఇప్పుడు మా అమ్మకే పానం బాలేదు తల్లి, కాపాడవా. అమ్మా తల్లి, ఈవిడ మామూలు మహానటి కాదు. ఇలా అడగగానే ఇంకొంచెం ఆగితే కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేస్తాయి నీకు కదా. అక్కర్లేదా ఏమి గ్లిజరిన్ అలాంటివి అస్సలు పెట్టుకోను. సో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్, బాగా మెచ్చుకున్నారా? ఎస్ అక్క. ఏమన్నారు అనసూయ గారు, ఓంకార్ అలీ గారు? చాలా పొగిడారు. ప్రార్థని, నువ్వు ఏ క్యారెక్టర్ చేసినా కానీ దాంట్లో లీనమై చేస్తావు, యు ఆర్ వెరీ టాలెంటెడ్, నువ్వు పెద్దయ్యాక పెద్ద యాక్ట్రెస్ అవుతానని అన్నాను. ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా నీకు అప్పుడు? అప్పుడు ఫన్నీ మూమెంట్స్ అంటే ఫస్ట్ స్కిట్ లో లాస్ట్ క్లైమాక్స్ కి ప్రదీప్ అని నేను తీసుకొని వెళ్ళాలి. అప్పుడైతే అందరూ అతన్ని తీసుకొని వెళ్తుంటే అందరు చాలా నవ్వారు. ఫస్ట్ స్కిట్ కే యాంకర్ ని తీసుకెళ్ళిపోతున్నా అని. ఓకే, ఏమన్నారు మరి అప్పుడు? అప్పుడు అందరూ బాగా మెచ్చుకున్నారు. అప్పుడు నాకే బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది దాంట్లో. ఫైనల్ ఇంకా విన్నర్ నువ్వే కదా? విన్నర్ నేను. లాస్ట్ పర్ఫార్మెన్స్ ఏది? లాస్ట్ పర్ఫార్మెన్స్ సమ్మక్క సారక్క స్కిట్. ఓకే, సింగిల్ పర్ఫార్మెన్స్. డైలాగ్స్ నా కోసం. బిడ్డ సారక్క, కొడుక జంపన్న, యుద్ధం ఆపకూడదు, మనం గెలిచే వరకు ఆగకూడదు, మన చివరి రక్తపు బొట్టు గెలుపు కోసమే పోరాడాలి, గిరిపుత్రుల వీర ప్రతాపాలు తరతరాలుగా గుర్తుండేలా పోరాడుదాం, చరిత్రలో నిలిచిపోయేలా పోరాడుదాం, వేటుకొక్క తల కాదు, వేటుకు 10 తలలు తెగి పడేలా తెగ్గ నరుకుదాం. ఎలా నేర్చుకున్నావు? ఎంతసేపు ప్రాక్టీస్ చేసేదాన్ని? అంటే నీకు అప్పుడు ఎట్లా గుర్తుండేవి 5 years అప్పుడు? అంటే నాకు షూటింగ్ 6 days ఉండేవి అక్క. 4 days ప్రాక్టీస్, 5th day నేమో డైరెక్టర్ సార్ ముందు చేయడం, దాని తర్వాత నెక్స్ట్ డే షూటింగ్. అంటే దాని తర్వాత నేను స్కిట్స్ ఫస్ట్ అందరు నేర్చుకొని వెళ్ళేవాళ్ళు, కానీ నేను వెళ్ళాక నేర్చుకునేదాన్ని మెంటర్స్ చేత. ఓకే, అంటే ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి, ఐ మీన్ హైదరాబాద్ రావడానికి సిద్దిపేట నుండి హైదరాబాద్ వెళ్ళాను. సో ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని అంతేనా? ఓకే, అప్పుడు స్కూల్ మరి? స్కూల్ అంటే అప్పుడు చిన్న క్లాసే కదా అక్క, అందుకని ఎక్కువగా వెళ్ళలేదా? నెక్స్ట్ ఇంకా విన్నర్ అయిపోయావు, ఆ తర్వాత జర్నీ? సినిమాస్ చేశాను అక్క, మూవీస్ చేశా. ఓకే, ఏ సినిమాలు చేసావు? జోహార్, ఆది గురువమ్మ, అభిలాష, దాని తర్వాత స్కై ల్యాబ్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే రాఘవేంద్రరావు సార్ మూవీస్ తీస్తున్నా. అవునా? ఏ సినిమా అది? మూవీ నేమ్ తెలియదు అక్క, ఇంకా రివీల్ చేయలేదు వాళ్ళు. ఎలా ఉంది మరి అంత పెద్ద డైరెక్టర్ డైరెక్షన్ లో వర్క్ చేయటం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాట్లాడావా? మాట్లాడా. నీ సీన్స్ అయిపోయాయా ఇంకా ఉన్నాయా? నా సీన్స్ అయిపోయా. ఎలా అనిపించింది? మామూలుగా అయితే వింటాం, అంత పెద్ద డైరెక్టర్ మహామహల్ని డైరెక్ట్ చేసిన ఆయన సూపర్ గ్రేట్ పర్సన్. ఎలా మాట్లాడారు మీతో? బాగా అంటే మనకు దగ్గర తెలిసిన వాళ్ళ బంధువులతో ఎట్లా మాట్లాడతామనంటే అట్లానే మాట్లాడారు వాళ్ళు. నేను చేస్తుంటే చాలా బాగా చేసామని క్లాప్స్ కూడా కొట్టాను. ఎక్కడ జరిగింది షూటింగ్? అది భద్రాచలంలో ఎక్కడో జరిగింది అక్క. ఓకే, తెలీదు. ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? ఇప్పుడు నేను 9th క్లాస్. మరి ఎలా స్కూల్ ఎలా మేనేజ్ చేస్తున్నావు? ట్యూషన్స్కి వెళ్తా. ఓకే, మామూలుగా స్కూల్కి వెళ్తావా? కాదు, అంత టైం ఉంటుందా అని. ఉంటుంది. ఏమంటారు మరి అక్కడ ఫ్రెండ్స్ ఏమన్నారు కానీ టీచర్స్ అయితే బాగా పొగుడతారు. అంటే వాళ్ళకు ప్రౌడ్ ఫీలింగ్ అంట, మా స్టూడెంట్ ఇప్పుడు పెద్ద యాక్ట్రెస్ అయిందని వాళ్ళకు ప్రౌడ్ ఫీలింగ్ అంట. మా హెడ్ మాస్టర్ సత్యం సార్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు.
శ్రీవాణి హై స్కూల్. మరి మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు, ఆటోగ్రాఫ్ ఇవ్వవా ప్రార్థని అని అడగరా? అడుగుతారు. అడుగుతారా? ఏమనిపిస్తుంది అలాంటప్పుడు మరి? చాలా హ్యాపీ స్టైల్ కొడతావా లేదా? కొడతావా? ఫ్రెండ్స్ కదక్క, ఫ్రెండ్స్ అవన్నీ ఏం చేయను. మంచిగా ఉండాలి ఫ్రెండ్స్ అందరితో. ఏంటి నీ డ్రీమ్? నా డ్రీమ్ పెద్ద యాక్ట్రెస్ కావాలి, అలాగే డాక్టర్ కూడా కావాలి. రెండు? డాక్టర్ కావాలనేది మా డాడీ కోరిక. ఓకే. అంటే ఈ ఫిలిం లో ఎక్కువగా ఉండలేరు కదా అక్క, కొద్దిసేపే కదా, అందుకని డాక్టర్ అయ్యి మళ్ళీ చూసుకుంటా. అవునా? అటు ఎడ్యుకేషన్ ఇటు ఇది. సూపర్. మరి డాక్టర్ అవ్వాలంటే చాలా కష్టపడి చదవాలి నాన్న కదా. డాడీ కోరిక మేరకు చదువుతా. చదువుతావా? కష్టపడి చదువుతావు. ఎస్, సూపర్. అసలు మరి నీకు ఇష్టమైన దానికి యాక్సెప్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైంది కూడా నువ్వు చదవాలి. చేయాలి. ఇష్టంతో చదివితే ఏదైనా ఈజీలే. సినిమాలు ఎలా చేస్తున్నావు అక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఎందుకు రాఘవేంద్ర గారి మూవీలో నీ క్యారెక్టర్? నా క్యారెక్టర్ చిన్న పాప ఫ్యామిలీలో. అచ్చా, ఓకే. అంటే హీరోయిన్ చిన్నప్పుడా? లేదు, వేరే ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీలో ఒక చిన్న పాప క్యారెక్టర్ చేస్తున్నావు. అటు సినిమా ప్రపంచం ఎలా ఉంది మరి? ఇప్పుడు మామూలుగా డ్రామా జూనియర్స్ అంటే టీవీకి సంబంధించింది ఒక షో, అది సినిమా అంటే పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి, ఎక్కువ మంది క్రూ ఉంటారు, హడావిడి అంతా కనిపిస్తుంది కదా. సినిమా కష్టాలనే దగ్గర నుంచి చూసావు. ఎలా ఉంది కంపారిజన్ వైజ్? అంటే రెండు సేమే ఉన్నాయి అక్క నాకు. అవునా? ఆ కష్టం అంతేనా? అంతే. ఎక్కడ బాగా కంఫర్ట్ అనిపించింది? రెండిట్లలో కంఫర్ట్ అనిపించింది. ఎందుకనంటే డ్రామా జూనియర్స్ లో కూడా పెద్ద పెద్ద కెమెరాస్ ఉంటాయి కదా, దీంట్లో కూడా పెద్ద పెద్ద కెమెరాసే ఉన్నాయి. సో రెండు బాగానే అనిపించింది. ఓకే. భయం అనిపించలేదా కెమెరా ఫేస్ చేసేటప్పుడు? అమ్మో ఏమంటారో అలా? భయం అనిపించలేదు. ఈ మూవీస్ చేసేటప్పుడు ఎవరైనా అదేంటి అలా చేస్తున్నావు మళ్ళీ చేయని రీటేక్ చేయడం ఇలాంటివి జరిగాయా? సింగిల్ టేక్ ఆర్టిస్టా నువ్వు? అందరూ అంటారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని పిలవండి అని. ఓ నా సూపర్. పేరు ప్రార్థని కాదు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని పిలుస్తున్నారు. అంతేనా? ఫిక్స్ అయిపోయింది అలా? మార్చేద్దాం ఇంకా మనం కూడా. ఈసారి నేను పిలిచేటప్పుడు కూడా అలాగే పిలవమని చెప్తాం. మరి ఏంటి నార్మల్ గా ఉన్నప్పుడు, అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తావా ఏమైనా సీన్స్ గురించి గానీ అలా? డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తావా? సాంగ్స్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తా. ఈ చేసిన ఈ మూవీస్ లో పర్టికులర్ గా అందులో నీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా చెప్పు. మూవీస్ లలో ఫేవరెట్ డైలాగ్స్ లేవక్క, ఎక్స్ట్రా జబర్దస్త్ లో అందులో ఫేవరెట్ ఉన్నాయా? డైలాగ్స్. ఓకే, అక్కడికి ఇంకా వద్దాం అయితే. నెక్స్ట్ ఇప్పుడు సినిమాల తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ కి వెళ్ళిపోయాను. ప్రార్థని ఎప్పటి నుంచి చేస్తున్నావు ఎక్స్ట్రా జబర్దస్త్? 1 year నుంచి చేస్తున్నా. 1 year అవుతుందా? మాకు ఇంకా ఎప్పటి నుంచో అన్నట్టు అనిపిస్తుంది. చాలా స్కిట్స్ ఇప్పుడు ఎంత పాపులర్ అయ్యాయి. ఎక్కడన్నా వీడియో చూస్తే చాలు ప్రార్థని అసలు ఈ అమ్మాయి ఎంత బాగా చేస్తుందో, తనకి నవ్వు రావట్లేదు, చాలా అంటే సీరియస్ గా చేస్తున్నావు నువ్వు, కానీ మాకైతే ఘోరంగా నవ్వు వస్తుంది. నువ్వు అలా పరిగెట్టి కొడతావు కదా, అవి తెలంగాణ స్లాంగ్ లో తిట్టడము ఇవన్నీ సూపర్ అసలు. సో 1 year అయింది వెళ్ళి. ఫస్ట్ కెవ్వు కార్తిక్ గారి టీమేనా ఇంకా వేరే? కార్తిక్ గారి టీమ్. అక్కడే కంటిన్యూ అవుతున్నావు. సో అప్పుడు ఏమనిపించింది? అదంతా కామెడీ స్కిట్ కదా, ఇంకా డిఫరెంట్ కొంచెం. నువ్వు డ్రామా జూనియర్స్ లో అయితే అన్ని రకాలుగా చూపించావు, నవరసాలు అందులో ఉన్నాయి. ఇంకా సినిమా అంటే వాళ్ళు చెప్పినట్టుగా చేయాల్సిందే. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎలా అనిపించింది? నేను ఎక్స్ట్రా జబర్దస్త్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను అక్క. ఎందుకంటే కార్తిక్ అన్నయ్య అందరు టీమ్ లీడర్స్ లా కాదు, స్ట్రిక్ట్ గా ఉండడు. నీకు వచ్చిందా లేదంటే డైలాగ్ మార్చమంటావా, వచ్చింది పర్ఫెక్ట్ గా చెప్పు, నువ్వేం టెన్షన్ పడకనని చాలా మంచిగా చూసుకునేటోళ్ళు. సూపర్. ఇంకా అంత కంఫర్ట్ గా ఉంటాయి ఇంకేంటి. పిల్లలు ఇంకా ఉన్నారా నీతో పాటు? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో ఫస్ట్ చేసిన స్కిట్ గుర్తుందా? ఫస్ట్ చేసిన ఒకసారి చూపినా. నువ్వు చెంపలే విండుతా అన్నావు, పైసలు రాకపోవాలే, నేను ఎన్నెన్నో విండుతా, అర్థమైతుందా? పైసలు పట్టుకొని తీసుకురా. అమ్మ అంత బెదిరిస్తావా? మామూలుగా అంతేనా ప్రార్థని? కూల్ గర్ల్? కూల్ గా ఉంటాను. అబ్బా, అలా చెప్పడంలోనే అర్థమైపోతుంది నేను కూల్ గా ఉంటాను అని. అల్లరి చేస్తావు బాగా ఇంట్లో? నిజం చెప్పాలి. చేస్తానక్క. గుడ్ గర్ల్. నిజం చెప్పమని కానీ చెప్పావు చూడు. ఒకదానివేనా? లేదు, అక్క ఉంది, అన్నయ్య ఉన్నారు. ఓకే, చిన్నదానివా నువ్వు? అయితే ఇంకా ఖచ్చితంగా ఉంటుంది అనమాట అది, ఆ ప్యాంపరింగ్. ఎవరు బాగా ముద్దు చేస్తారు, అమ్మనా నాన్ననా? డాడీ. డాడీనా? నాన్న కూచి. అమ్మ బాగా వేస్తుందా దెబ్బలు? మమ్మీ చిన్నప్పుడు కొట్టేగాని ఇప్పుడు కొట్టట్లా, డీసెంట్ అయిపోయింది. అయిపోయావా? నువ్వే డిసైడ్ చేసేస్తున్నావా అయిపోయాడని? గుడ్ గర్ల్. అల్లరి చేయాలి, తన్నులు కూడా తినాలి, బట్ కొంచెం అప్పుడప్పుడు కాస్త తగ్గించి బుద్ధిగా ఉండాలన్నమాట. డైలాగులు మాత్రం బాగా చెప్తున్నావు. ఇలాగే ఈ టోన్తోనే ఇంట్లో కూడా మాట్లాడతావా? లేదు, ఇంట్లో మాట్లాడితే కుదరదు. అబ్బా, పడతాయి దోశలు వీపు మీద. అంతేనా?
నిన్ను చూస్తే మాత్రం నాకు అలా అనిపించట్లేదే, బాగా అల్లరి చేసి ఇల్లు పీకి పందిరేస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు ప్రార్థన చూస్తుంటే. అంటే నిజాలు బయట పెట్టదు పెట్టొద్దు, మనం అలాంటివన్నీ separate గా మాట్లాడుకోవాలి ఆఫ్ కెమెరా. ఎస్, ఓకే. ఫస్ట్ అది ఇంకా ఏవి ఫేమస్? చాలా ఉన్నాయి. ఇంకా ఫేమస్ డైలాగ్స్ దాంట్లో బోరబండ భవానీ స్కిట్ ఉండేది. అవును, బోరబండ భవానీ, బోరబండ భవానీ అంటే గజ 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 వనక్కాలే. అమ్మో నీ మాటలతోనే వణికిపోతున్నారు. ఈ గెటప్స్ అవన్నీ ఎలా నువ్వే వేసుకుంటావా, నువ్వే రెడీ అయిపోతావా? ఆహా, అక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు కదా అక్క, ఈ శారీ సెలెక్షన్, డ్రెస్ మమ్మీ. సెలెక్షన్ అంతా మమ్మీ అమ్మనేనా? చేస్తుంది. ఓకే. సో 1 year అయిపోతుంది అప్పటి నుంచి. దగ్గర దగ్గర ఎన్ని స్కిట్స్ చేసి ఉంటావు? దగ్గర దగ్గర ఒక 50-60. అన్ని స్కిట్స్ అయ్యాయా? ఎలా ప్రాక్టీస్ చేస్తావు నువ్వు? నీకు ఎలా ఇస్తారు స్క్రిప్ట్ అదంతా కార్తిక్ గారు? అంటే ముందు రోజు ప్రాక్టీస్కి వెళ్తాం కదా అక్క, అక్కడ మేము స్క్రిప్ట్ అనుకుంటాము. అక్కడ స్టేజ్ పైకి వెళ్ళాకే డైలాగ్స్ అనుకుంటాం మేము. అమ్మో, అట్లా ఎట్లా అంత కోఆర్డినేషన్? అంటే అక్క స్కిట్స్ ఎట్లా ఇవ్వాలని అంటే జనాలకి ఎంటర్టైన్ చేయాలి కదా అక్క. అవును. అందుకని దాన్ని ఆలోచించేసరికి ఎక్కువసేపు అయిపోతుంది. సూపర్ ఇంప్రవైజేషన్ ఉంటుంది, అప్పటికప్పుడు మారుస్తారు కొన్ని అక్కడ తగ్గట్టుగా. అక్కడికప్పుడు మార్చేస్తారు. రష్మి కదా యాంకర్? రష్మి. ఏమంటారు మరి, మాట్లాడతారా ఎప్పుడైనా మాట్లాడతారు. మామూలు టైం ఏమంటారు? గయ్యాలి గంప ఇట్రా అని అంటది. గయ్యాలి గంప. మరి నువ్వేమంటావు? అక్కయ్య అని అంటాను. సరే, ఎంత టైం ఉంటుంది మీకు జబర్దస్త్ షూటింగ్, ఎక్స్ట్రా జబర్దస్త్? అంటే మార్నింగ్ మేము 10కి ప్రాక్టీస్లు ఉంటాము, 7కి అయిపోతుంది. షూట్ ఏమో 6కి వెహికల్ బయలుదేరుతుంది. ప్రొద్దున 6కి బయలుదేరితే రాత్రి 9 వరకు అలా అయిపోతుంది. నైట్ అవుతుందా? ఓ మై గాడ్. మరి నీకు తిండి నిద్ర ఇవన్నీ అంటే అక్కడ ఉంటది కదా అక్క, మధ్యలో రెస్ట్ లంచ్ మధ్యలో రెస్ట్ అయిపోతే రెస్ట్ తీసుకోవచ్చు. మరి జడ్జెస్ ఏమంటారు? ఇంద్రజ గారు కదా, ఖుష్బు గారు, ఇంద్రజ గారు, పోసాని సార్, కృష్ణ భగవాన్ సార్, ఇంతమంది. సో వీళ్ళు నలుగురు ఏమన్నారు చెప్పు మరి. నలుగురు అని ఉంటాక నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంద్రజ మ్యామ్, ఖుష్బు మ్యామ్, పోసాని సార్ కి అయితే నేను నరేష్ అన్నయ్య అంటే కాంబినేషన్ చాలా ఇష్టం అంట. నిజమే. దాని తర్వాత కృష్ణ భగవాన్ సార్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. దాని తర్వాత డైరెక్టర్ శ్రీపాద అన్నయ్య కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. సో అక్కడ ఏదన్నా సరదాగా గుర్తుండిపోయింది ఉందా నీకు ఇప్పటివరకు చేసిన వాటిలో? ఇప్పటి వరకు చేసిన దాంట్లోనైతే ఒక స్కిట్, బోరబండ భవానీ స్కిట్, దాంట్లోనే నన్ను చాలా పొగిడారు. అంటే ఇంద్రజ మ్యామ్ దగ్గర పిలుచుకొని బాగా చేసావు. దాని తర్వాత పోసాని సార్ ఏమన్నారని అంటే నీకు నా మూవీలో క్యారెక్టర్ ఇస్తాను, చేస్తావా అని అన్నారు. సూపర్, థ్యాంక్ యూ సార్ అని అన్నారు. అదే నాకు మెమొరబుల్ మూమెంట్. అంత అలాంటి వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారంటే గ్రేట్ కదా. గ్రేట్. నువ్వు అంత బాగా ప్రూవ్ చేసుకుంటున్నావు. మరి వచ్చిన ఛాన్స్ యూటిలైజ్ చేసుకోవడం కూడా గొప్ప విషయమే. మంచి స్టేజ్ అది పర్ఫామ్ చేయటానికి కదా. ఎస్, మరి మిగతా ఆర్టిస్టులు వీళ్ళు మీకు ఆర్టిస్టులు కనిపిస్తారా ఆ టైంలో? ఉంటారా? అందరు మాట్లాడతారు. మీ టీం కాకుండా ఇంకా వేరే టీంలో ఎవరి ఇష్టం బాగా? వేరే టీంలో అంటే ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే టీమ్స్ చేంజ్ అయ్యాయి అక్క. ప్రవీణ్ అన్నయ్య, దాని తర్వాత ఇమ్ము అన్నయ్య. వాళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం నాకు. అవునా? ఎందుకంటే ఇమ్ము అన్నయ్య జాతిరత్నాల్లో చేసినప్పుడు నాకు గురువు ఆయన. ఓకే. నాకు ఏదైనా రాకపోతే అది కాదమ్మా ఇది అని చెప్పేవారు. గురువు అని చెప్తుంది. జబర్దస్త్ వచ్చాక ప్రవీణ్ అన్నయ్య టీం కాకుండా వేరే టీం. మిగతా వాళ్ళు కనిపించరా? మిగతా వాళ్ళందరూ కనిపిస్తారు, కానీ నాకు ఫేవరెట్ ఎవరంటే వాళ్ళిద్దరా. మీ టీం కాకుండా ఇంకా వేరే టీం వాళ్ళతో కూడా చేస్తావా నువ్వు? అట్లా చేయొచ్చా? అట్లా చేయొచ్చు. మరి నీకు ఎంత రెమ్యునరేషన్? ఎపిసోడ్ కి 5000. ఓకే. సో మంత్లీ ఎన్ని సార్లు ఉంటుంది షూట్? మంత్ లో 2 times ఉంటుంది. 4 days. 4 days లాక్ అయిపోవాల్సింది అంతే కదా. అప్పుడు ఇంకా స్కూల్లో రాను అని చెప్పేస్తావా? షూట్ బిజీ. నేను చెప్పకపోయినా కానీ నేను ఒకవేళ నేను అబ్సెంట్ అయితే తన షూటింగ్ కి వెళ్ళిందని వాళ్ళే అనుకుంటారు. అర్థమైపోతుంది అనమాట. ఓకే. మరి మిగతా ఫెస్టివల్స్ అప్పుడు అవన్నీ మీకు ఫ్రీ ఉంటుందా? ఫ్రీనే ఉంటుంది అక్క. ఓకే, చక్కగా ఎంజాయ్ చేస్తావు అనమాట. సో నీ ఫేవరెట్, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నావు కదా, ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు? నాకు ఫేవరెట్ హీరోయిన్ అంటే సాయి పల్లవి అక్క. ఎందుకనంటే తన యాక్ట్రెస్ కమ్ డాక్టర్. ఓహో, అందుక అలా సింక్ చేసుకున్నావు. ఓకే. హీరో మరి? హీరో అంటే అల్లు అర్జున్ అన్నయ్య. ఎందుకు? డాన్సింగ్. సూపర్. డాన్స్ చేస్తావా నువ్వు? సూపర్ గా వేస్తావు కదా. పాటలు పాడతావా? పాడతాను. ఒక పాట పాడవా? ఎద పైన దిగులు బండ జరిగి బాధ దొలిగెను, ఎండిన సెలిమె నిండిన అనుభూతి గలిగెను, శ్రావాణి ముందు మేలుకోని శంఖమూదెను,
ఆషాఢమబ్బు జడసి అడుగు వెనకకేసెను సెరబెట్టి నట్టి 60 ఏండ్ల వెలిమిదీరగా కల నిజమాయని నేల తనని తడుముకున్నదో రాములోరి సీతమ్మోరి రామయ్య సమ్మక్క సారక్క యములవాడ రాజన్న. నైస్. అడగగానే భలే పాడేవే. ప్యాట్రియాటిజం ఇంకా రాష్ట్రానికి సంబంధించి కదా. ఎస్, చాలా బాగుంది. పాటలు పాడతావు, డాన్స్ చేస్తావు, యాక్టింగ్ బాగా చేస్తావు. ఇంక నీకు లేని టాలెంట్ ఏముంది? ఏమోనంట. తింటావా బాగా? వంట చేస్తావా? మ్యాగీ చేయడం వచ్చు. అబ్బా పెద్ద పనే. దాని తర్వాత టమాటో కర్రీ చేయడం వచ్చు. ఇది చాలా పెద్ద పని. ఓకే. అంతే. పచ్చి పులుసు మా డాడీ ఫేవరెట్. పచ్చి పులుసు చేస్తావా నువ్వు? ఎలా చేస్తావు చెప్పు ప్రిపరేషన్ నాకు. చింతపండు నానబెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం పిసికి కొంచెం తినాలి. దాని తర్వాత అది మాత్రం కంపల్సరీ. తర్వాత చెవుడు వస్తుంది. దాని తర్వాత కారం వేయాలి, ఉప్పు వేయాలి, దాని తర్వాత ఆనియన్ వేయాలి. దాన్ని బాగా కలిపి కొంచెం టేస్ట్ చేసి డాడీకి ఇచ్చేస్తాను. ఓకే. ఎందులో చేస్తావు ఇదంతా? బౌల్లో. అమ్మయ్యా, థ్యాంక్స్. ఓకే, అంతేనా? అంతే. ఉల్లిపాయ ముక్కలు అలాంటివి ఏమైనా వేస్తావా? అయ్యో, నేను చూడలేదు అయితే. ఒకసారి నేను తిననా మరి? టేస్ట్ లేదు ఇక్కడ. అయిపోయిందా? తినేసావా? మామూలుగా లేదు పాప, మంచి పాములో ఉంది. ఇలా అంటే అల్లేసుకుంటుంది. ఓకే, పచ్చిపులుసు చేయడం వచ్చు, టమాటా కర్రీ చేయొచ్చు, మ్యాగీ వచ్చు. ఓకే, సూపర్. నీ ఫేవరెట్ డిష్ ఏది ఇంతకి? ఫేవరెట్ డిష్ మమ్మీ చికెన్ బిర్యానీ చేస్తుంది. బాగా చేస్తుందా? అందరి ఇంట్లో అందరికి మమ్మీ చికెన్ బిర్యానీ అంటే ఫేవరెట్ ఇష్టం అన్నమాట. నువ్వు నేర్చుకో మరి. నేను ఇంకా ప్రస్తుతానికి తినిపెట్టే పనిలోనే ఉందన్నమాట. అంతే. చేసే కార్యక్రమం నేర్చుకున్నా ఇంకా చాలా టైం ఉంది కదా. చక్కగా బోల్డ్ అంతా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంత పెద్ద పనులు ఉన్నాయి. ఒకవేళ ఏమన్నా ఇప్పుడు సడన్ గా దేవుడు వచ్చాడు అనుకో, ప్రార్థిని నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో, ఒకటే వరం అని అంటే? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. తెలియ అబ్బా, మరీ డిప్లొమాటిక్ ఆన్సర్లు. నువ్వు అంత మంచిదానివా మరి? అంతే. అవునా? ఓకే, సరే. నీ ఇంత మంచిగా కోరుకున్నావు కాబట్టి నీ మంచి మనసుకి ఇంకొక వరం ఇద్దాం అనుకుంటున్నాను. కోరుకోవాలంటే? దేవుడా, నేను పెద్దయ్యాక ఒక పెద్ద డాక్టర్ అవ్వాలి, పెద్ద హీరోయిన్ అవ్వాలి, నాకు బాగా తెలివి ఉండేలా చూడండి. చూసావా, ఇందాక మాత్రం ఒకటి, ఇప్పుడు ఇంకొకటి అని అనగానే మొత్తం 3 చెప్పింది లిస్ట్. ఇప్పుడు ఇంకొకటి అన్నానంటే 10 చెప్తుందేమో. అంతేనా? పర్లేదు. ఇప్పుడు నీ అల్టిమేట్ గా నీ డ్రీమ్ ఏంటి? హీరోయిన్ అవ్వాలి అంటే, పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అంటే ఏంటి స్పెషలైజేషన్? హార్ట్ కి సంబంధించి. హార్ట్ సర్జన్, కార్డియాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నావు అనమాట. ఎందుకు? అంటే మనకు మెయిన్ గా కావాల్సింది హార్ట్ బ్రెయిన్ కదా అక్క. దాంట్లో నేను హార్ట్ చూస్ చేసుకున్నా. బ్రెయిన్ కి ఎప్పుడు చేయలేరు కదా, అందుకే హార్ట్ చేయలేరా? ఓకే. అంటే నాకు తెలీదు, చేస్తారని. సో నువ్వైతే అలా ఫిక్స్ అయ్యావు, కార్డియాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నావు. మరి ఇప్పటి నుంచి సెర్చ్ చేస్తున్నావా దాని గురించి, ఎలా అవ్వాలి ఏంటి అని చెప్పి? నిజం చెప్పు. నువ్వు అరగానే నాకు అర్థమైంది. ఇప్పుడు పెద్ద పనే ఉందక్క, చాలా టైం ఉంది. 10th క్లాస్ ఇంటర్మీడియట్ దగ్గర అప్పుడు ఆలోచిస్తావు అంతే. ఇంటర్ దగ్గర నువ్వు 10th అవగానే నువ్వు డిసైడ్ అయిపో అంతే ఏంటి అనేది చక్కగా. ఓకేనా? సో ఇప్పుడు మామూలుగా అన్నయ్య, చెల్లి, అక్క, తమ్ముడు అంటే ఇంట్లో ఉన్నారంటే డుషుమ్ ఎక్కువ ఉంటాయి కదా. మీ ఇంట్లో అలా ఏం ఉండవా? నేను అక్కతోనే గొడవ పడతా. ఎందుకు అంత పార్షియాలిటీ? ఎందుకు అన్నయ్య అన్ని కొనిస్తాడనా? వా, దుర్మార్గురాలా అని తిట్టుకుంటది మీ అక్క. ఎందుకు డుషుమ్ అక్కతో? అంటే అక్క ఏదైనా నా వస్తువు డాడీ కొనిచ్చారనుకో, నాకు నాది నచ్చదు, అక్కది నచ్చుతుంది. నేను తీసుకొని వాడుకుంటా, దాన్ని పాడు చేసేసి మళ్ళీ అక్కకి. అది డిఫాల్ట్ గా ఉండేటువంటి క్వాలిటీ చిన్న వాళ్ళకి. కామన్ గా అది వచ్చేస్తుంది అంతే, సెపరేట్ గా రావక్కర్లేదు, ఉంటుందన్నమాట అలా. సో మొత్తానికి పాడు చేయాలంతే. మనది బాగున్నా బాగుండపోయినా లెక్కలేదు, అవతల మాత్రం వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళది మాత్రం బాగోకూడదు కదా. అసలు ఏమన్నా ఎంత అసలు ఇంత నాటినా నువ్వు పైకి కనపడవు గాని. రైట్. మరి ఇంకా జడ్జెస్ ఉన్నారు కదా, ఖుష్బూ గారు, కృష్ణ భగవాన్ గారు కూడా వచ్చారు కదా, వాళ్ళు ఏమన్నారు మరి? ఖుష్బూ మ్యామ్ ఫస్ట్ వెళ్తానక్క, విషెస్ చేస్తాం కదా, హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ అని అంటే, మేడం గుడ్ మార్నింగ్ చెప్పదు. నీ స్టడీ ఎలా ఉంది, ఏ ర్యాంకు, ఎగ్జామ్స్ బాగా రాస్తున్నావా, రేపే సబ్జెక్టు, ఇవాళ ఏం ప్రిపేర్ అవుతున్నావు అని అడుగుతారు. స్టడీ గురించే చదువుతున్నావా లేదా నువ్వు అని. మ్యామ్ కి ఎడ్యుకేషనే కావాలి. నాకు తర్వాత కృష్ణ భగవాన్ సార్ దగ్గరికి వెళ్తే, బాగా చదువుకో అమ్మా సార్, పీస్ఫుల్ గా
అయితే నాకు వేరే టీం దగ్గరికి వెళ్తాం కదా మ్యామ్, దాంట్లో నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, సీరియస్ అవుతారు టీం లీడర్ వాళ్ళ మీద. ఇంత పెద్ద మహానటిని పెట్టుకొని మీరు ఇంత చిన్న క్యారెక్టర్ ఎలా ఇస్తారని. సూపర్, నీ గురించి తెలిసిపోయింది బాగా. నిజమే అది, నిజంగా నువ్వు మహానటివే. నేను చూస్తే నాకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఆ మహానటి టాలెంట్ ని మళ్ళీ ఒకసారి సుమన్ టీవీ వ్యూవర్స్ కి చూపిద్దాము. ఏదైనా ఒక డైలాగ్ ఏదైనా ఒకటి నువ్వు ఇప్పటివరకు చేసింది గుర్తుపెట్టుకో. నవరసాలు అలా పర్ఫామ్ చేయి. నీకెన్ని వచ్చినా పర్వాలేదు, 9 అని రూల్ ఏం లేదు. చెప్తే నేను చేస్తా. నీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా తీసుకో నువ్వు. అది ఫస్ట్ స్కిట్ నేను చేసింది డ్రామా జూనియర్స్ లో. అరే బద్మాష్, బాలిషిందారా డ్యాన్స్ చేస్తుంటే పాట ఆపుతున్నావు, బొక్కలి రగ్గొడతా నక్రాలా, భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ ఫిలా. అమ్మా తల్లి, ఏమన్నా అడగడం ఆలస్యం. అదొక్కటి. ఈ డైలాగ్ చెప్పు. నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు, ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పు రకరకాలుగా. ఆ డైలాగ్ ఫస్ట్ ఏ రసంలో చెప్పాలి? టొమాటో రసం. ఊరికే అన్నాను, నీ ఇష్టం నాన్న, ఏదైనా పర్వాలేదు. కోపం, సంతోషం, బాధ. ఇప్పుడు సంతోషంలో చెప్తా. చెప్పు. అరే బద్మాష్, బలిసిందారా డ్యాన్స్ చేస్తుంటే పాట ఆపుతున్నావు, బుక్కలు ఇరగొడతా నక్రాలా, భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. అబ్బో, ఓకే. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ బాధ. అరే బద్మాష్, బలిసిందారా డ్యాన్స్ చేస్తుంటే పాట ఆపుతున్నావు, బుక్కలు ఇరగొడతా నక్రాలా, భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. అబ్బబ్బా, నువ్వు ఏడుస్తుంటే మాకు ఏడుపు వస్తుంది. సిగ్గుపడుతూ చెప్పు. బద్మాష్, బలిసిందారా డ్యాన్స్ చేస్తుంటే పాట ఆపుతున్నావు, బొక్కలు ఇరగొడతా నక్రాలా, భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. అమ్మో, ఇంకేమైనా మిగిలిన్నాయా తల్లి? నువ్వే చెప్పే, నేను అడగక్కర్లేదు. ఇంకా ఏం మిగిలిలేవు అక్క. నువ్వు ఫస్ట్ చెప్పింది కోపం, వీరత్వం అన్ని అందులో వచ్చేస్తాయా? వచ్చేసింది అంతే, ఇంక నువ్వేం అడగకు, అయిపోయింది అన్నట్టు చెప్తుంది. ఎవరైనా స్టార్స్ ని, పెద్ద హీరోస్ ని కలిసావా? ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఇలా వస్తారు కదా గెస్ట్లు, అలా ఎవరు వచ్చారు? అలానా చాలా మంది గెస్ట్లు వచ్చారు అక్క. దర్శన సాంగ్ చేసిన అన్నయ్య ఉన్నారు కదా, అన్నయ్య కలిసారా? ఓకే ఓకే. ఉప్పెన మూవీ అలా అన్నయ్య హీరో ఉన్నారు కదా, ఆయన వచ్చారు. వైష్ణవ్ తేజ్, వాళ్ళిద్దరు కలిసారు. సాయిధరమ్ తేజ్ అన్నయ్యతో కలిసా స్లో మోషన్ వీడియో తీసుకున్నా. వాళ్ళు చాలా బాగా మాట్లాడారు, హీరోస్ అయినా కానీ. నాతోనా బాగున్నావు చెల్లెమ్మ, నీ పేరేంటని అంటే ప్రార్థిని అన్నయ్య అని అన్నా. గుడ్ నేమ్, బాగా ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్, ఏ క్లాస్ అని అడిగారు. 9th క్లాస్ అన్నయ్య అని అన్నా, చదువుకోనన్నా. చెప్పు ఇంకా డైలాగ్స్. ఇప్పుడు ఆడపిల్లని అట్లా చేస్తున్నారు కదా అక్క, నా ఓన్ డైలాగ్స్ సృష్టించుకున్నా నేనే. ఓ, నువ్వు డైలాగ్స్ కూడా రాస్తావా? ఈ టాలెంట్ కూడా ఉందా తల్లి నీకు? డాడీ నుండి వచ్చింది. అవునా? నాన్న ఏం చేస్తారు? నాన్న బిజినెస్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఇట్లా డైలాగ్ రైటింగ్ ఇవన్నీ హెల్ప్ చేస్తారా? చేస్తారు. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా ఆర్టిస్టులు? మా ఫ్యామిలీలో డాడీ ఉన్నారు, నాన్నమ్మ ఉంది. ఏం చేస్తారు? డాడీ వాళ్ళు సింగర్, ఫస్ట్ సింగర్, దాని తర్వాత బిజినెస్ లోకి వచ్చారు. నానమ్మ నుండి వచ్చింది డాడీకి. సూపర్ సూపర్, అలా మనకు వచ్చింది అనమాట. మొత్తానికి ఎవరో ఒకరు అలా ఉంటారు జనరేషన్ లో ఒకరు కదా. చెప్పు డైలాగా. ఏంద్రా ఆడపిల్లలంటే అంత సుల్కన అయిపోయినారా? ఆడపిల్లల్నే గనక తక్కువ అంచనేసిర్రు అనుకో, మీ బద్దలు బాషింగాలు చేస్తారు కొడుక, జాగ్రత్త. అన్ని తిడతామేనా మనం ఇంకా? మళ్ళీ ఏమన్నా అంటే చాలు ఈ అన్న అవుతుంది. క్యూట్ గా, క్యూట్ స్మైల్. థ్యాంక్ యూ అక్క. నువ్వేనా రాసింది డైలాగ్? ఎందుకు అలా రాయాలనిపించింది నీకు? అంటే ఇప్పుడు ఆడపిల్లల్ని ఎవ్వరు లెక్క చేయట్లేదు, అంటే వాళ్ళను తినా ఏం చేస్తుంది అని అంటున్నారు కదా, వాళ్ళ కోసం అని అలా రాయబుద్ధి అయింది, రాసా. మమ్మీకి చెప్పా, మమ్మీ తీసేద్దాం బిడ్డ అని అన్నా. వీడియో కానీ బాగుంది డైలాగ్, బాగా రాసావు. బట్ పరిస్థితి కూడా కొంచెం మారింది. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు. ప్రార్థన చూడండి అసలు ఏ రేంజ్ లో ఉందో. మీరు కూడా చూడండి అక్క, మీరు ఎంత రేంజ్ లో ఉన్నారు. ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నిజమేరా, అది మాత్రం నిజమే. బట్ దీనంతటికి కారణం ఒకటి చెప్పనా? ఏ ఆడపిల్ల అయినా ఇంట్లోంచి బయటకు వచ్చి పని చేయాలి, నువ్వు నీకు ఇష్టమైన ఈ ఫీల్డ్లోకి రావాలి, ఇలా అవ్వాలని అనుకుంటే ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి కదా. ఇప్పుడు నీకెంత చక్కగా, ఇప్పుడు ఏం అవసరం ఉంటుంది, నువ్వు ఏమొద్దమ్మా నువ్వు చదువుకో అని ఒక మాట చెప్పేయచ్చు అమ్మాయిన, నాన్న, మీ బ్రదర్, ఎవరో ఒకరు ఇంట్లో.
కానీ అలా చెప్పకుండా నీ ఇష్టాన్ని అంగీకరించి ఇక్కడ దాకా తీసుకొచ్చి నువ్వు ఎక్కడికి వెళదామంటే అక్కడికి, నువ్వు ఏం కావాలంటే అది కొనిపించి, నీకు ఎలాంటి అటైర్ కావాలి, డ్రెస్సెస్ కావాలంటే అవి ఇప్పించడం కదా. ఏం చెప్తావు అమ్మా నాన్నకి? మమ్మీ ఐ లవ్ యూ, డాడీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అక్క, అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఐ లవ్ యూ ఆల్. చాలు, అంతకన్నా ఏం కావాలి? అంతే. ఇప్పుడు అలా గుర్తుపెట్టేసుకో మనసులో. గుర్తుండడం కదా, అది ఆబ్వియస్గా ఉంటుంది, Yes. బట్ ఆ లాయల్టీ ఎప్పుడు ఉంటే ఇంకా పైకి వెళ్తాం ఖచ్చితంగా. ఎందుకంటే నీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదన్న, ఎంత చక్కగా యాక్ట్ చేస్తున్నావు. చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎప్పటి నుంచో ఉన్నోళ్ళే పాపం సరిగ్గా ఎక్స్ప్రెషన్ రాక ఉండిపోతారు, అట్లా అవకాశము రాదు, పర్ఫామ్ చేయలేరు, ఇలా ఉండిపోయినాయి. కానీ నువ్వు అసలు వచ్చిన కొన్ని మేబీ 5 years నుంచి నువ్వు యాక్ట్ చేస్తున్నప్పటికీ అయితే 1 year అయింది అంటున్నావు ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చి. ఎంత మంచి పేరు వచ్చింది నీకు. రాఘవేంద్రరావు గారి సినిమాలో సెలెక్ట్ అయ్యావంటేనే అర్థం చేసుకోవాలి కదా. గ్రేట్ అసలు ఆ విషయంలో, చాలా చాలా గ్రేట్. నీకు ఏ ఆర్టిస్ట్తో కలిసి నటించాలనుంది? ఎవరి పక్కన కలిసి నటించాలనుంది? ఒకటే కోరిక, సాయి పల్లవి అక్కతో కలిసి యాక్ట్ చేయడం, డాన్స్ చేయడం, అంతే. అవునా? అదొక్కటే కోరిక. ఒక కోరిక ఉండిపోయిందా? పంపిద్దాం వీడియో ఒకసారి, రిక్వెస్ట్ చేయి. ఒకవేళ చూస్తున్నారనుకో, రెడీ. నువ్వు ప్రిపేర్ అనే మాట అన్నావా? అబ్బాబ్బా, అవసరమే లేదు. కానీ హాయ్ సాయి పల్లవి అక్క, హౌ ఆర్ యూ? నేను మీకు పెద్ద ఫ్యాన్ అక్కయ్య. అక్కయ్య నాకు ఒక చిన్న కోరిక ఉంది, మీతో కలిసి యాక్ట్ చేసి అలాగే డాన్స్ చేయాలని ఒక చిన్న కోరిక, ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. ఇంత క్యూట్గా అడిగితే, సాయి పల్లవి గారు మీ బుల్లి అభిమాని, మీరంటే చాలా చాలా ఇష్టం అంట. చాలా మందికి ఇష్టం మీ యాక్టింగ్ అన్న. పర్సనల్గా అంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మిమ్మల్ని చాలా మంది ఇష్టపడతారు. మీ బుల్లి అభిమాని, మీతో పాటు ఒక స్టెప్ వేయాలని, మీరు నటించే సినిమాల్లో ఒక్క రోల్ కోసం తను వెయిట్ చేస్తుంది. అవకాశం ఉంటే మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సుమన్ టీవీ తరపు నుంచి, ప్లీజ్ ప్రార్థనకి ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. బా, ఎంత ప్లీజ్గా అడుగుతుందో. నైస్. ఓవరాల్ నాన్న ఇప్పటివరకు చేసిన అన్నిట్లో నీకు ఇప్పటికీ గుర్తుండిపోయే స్కిట్ కావచ్చు, లేకపోతే ఆ మూమెంట్ ఏదన్నా ఉందా ఇన్నేళ్లలో వీటికి సంబంధించి? డ్రామా జీనియస్ లో కూడా ఒక్క మూమెంట్, మెమొరబుల్ మూమెంట్ అక్క. డాడీ స్టేజ్ వెనకాల కూర్చున్నారు, మమ్మీ నాతో పాటు నిలబడింది టైటిల్ విన్నర్ అని అనౌన్స్ చేయడానికి. అందరూ టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు. మా పెద్ద మమ్మీ ఏడుస్తుంది, మా పెద్ద డాడీ ఏమో సెట్ అంతా తిరుగుతున్నాడు, తనది ఉందో లేదో ప్రైజ్ అన్నానని. లాస్ట్ కి టైటిల్ విన్నర్ గోస్ టు ప్రార్థిని అని అనగానే డాడీ స్టేజ్ దగ్గరికి ఉర్రుకొచ్చి ఎత్తుకున్నాడు. అదైతే నాకు మెమొరబుల్ మూమెంట్, హ్యాపీయెస్ట్ మూమెంట్. నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు కళ్ళకి కనిపిస్తోంది ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా పేరెంట్స్ కి అప్పుడు. మమ్మీ అయితే ఏడ్చేసింది, పెద్ద మమ్మ అయితే అందరి దేవుళ్ళకి ముక్కింది, ప్లీజ్ దేవుడా రావాలి మా కూతురికి అన్నానని. వాళ్ళకి తెలియదు కదా, ఆల్రెడీ రాసి పెట్టుంది ప్రార్థన విన్నర్ అని చెప్పి. బాగా బాధ అనిపించిందా ఎప్పుడైనా? అయ్యో ఇలా ఎందుకు జరిగింది అని అనిపించిందా ఇన్నేళ్లలో? ఎప్పుడు నేను మమ్మీ నాకు ఆల్ ద బెస్ట్ చెప్తుంది, మమ్మీనే యాక్షన్ చేసి చూపిస్తుంది, ఈ డైలాగ్ ఇట్లా చెప్పాలి, ఇది గుర్తు పెట్టుకో, ఓకే నాన్న అని. స్టేజ్ పైకి వెళ్ళాక కూడా అందరం టీమ్ మెంబర్స్ అందరం ఉంటారు కదా, టీమ్ మెంబర్స్ అందరం ఆ స్కిట్ అయిపోయాక మమ్మీ ఫేస్ చూస్తాం. మమ్మీ హ్యాపీగా పెట్టింది అనుకో, స్కిట్ సూపర్. ఒకవేళ కొంచెం ఇట్లా పెట్టింది అనుకో, స్కిట్ నార్మల్ వచ్చింది. ఇట్లా పెట్టింది అనుకో, స్కిట్ బాగా రాలేదని అర్థం. ఓకే, అది ఎప్పుడు పర్ఫామ్ చేసేసిన తర్వాత? పర్ఫామ్ చేసిన తర్వాత. అలా ఎప్పుడు జరిగింది? అసలు బాగాలేదన్నట్టుగా అమ్మ మొహం పెట్టినప్పుడు? బాగాలేదన్నట్టుగా అంటే ఒక స్కిట్ లో జరిగిందా, స్కిట్ గుర్తులేదు అక్క. కానీ డ్రామా జూనియర్స్ లో నేను చేసే స్కిట్స్ ఉంటాయి కదా, ఎపిసోడ్ మొత్తం యాంకర్, జడ్జెస్ వాళ్ళందరు చేసే కంటెస్టెంట్స్ కంటే మమ్మీనే ఎక్కువ కనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్ అనుకుంటూ పెడుతుంది. మొత్తం మాకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆబ్వియస్ గా. పిల్లలు ఆ స్టేజ్ లో ఉన్నారు, ఒకటి ఎలా పెర్ఫామ్ చేస్తారో అని చెప్పి. మీకు పేరు వస్తే మీరు ఎంత సంతోషిస్తారో తెలియదు, కానీ యాజ్ అ మదర్ గా నాకు చిన్నోడు ఉన్నాడు, వాడు ఏమో చిన్న చిన్న పనులు చేస్తేనే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాంటిది మీరు ఇన్ని కోట్ల మందికి కనిపిస్తారు, అలాంటిది అమ్మకి ఎంత ఇదిగా ఉంటుంది కదా. అర్థం చేసుకోవాలి ఫీలింగ్, నిజంగా వెరీ హ్యాపీ మూమెంట్ అది. సో ఇవన్నమాట, బాధగా లేదు కాబట్టి ఫైన్. ఎప్పుడైనా బాగా అబ్బా ఎందుకు బాబోయ్ ఈ స్కిట్ చేస్తున్నాను, చిరాగ్గా ఉంది అని అనిపించిందా? అనిపించలేదు, ఎందుకంటే టీమ్ లీడర్స్ అందరినీ ఎంజాయ్ చేస్తూ చేస్తాం కదా అక్క, అందుకని అట్లా ఎప్పుడు అనిపించలేదు. మధ్య మధ్యలో కొన్నిసార్లు జరుగుతాయి కదా ఇట్లా, అంటే కావాలని చేస్తారా లేకపోతే కొన్ని మధ్యలో వెళ్ళిపోవడము?
ప్రాంక్స్ అవి ప్రోమో కోసం ప్రాంక్. ఇప్పుడు నేను కూడా చేస్తా ఇప్పుడు. ఆహా. అందుకని ఇప్పుడు దాకా చేసింది అదే నేను కొంపతీసి. కాదు, నన్ను అన్నావు కదా ఫస్ట్ లో కలవడం చాలా సంతోషంగా ఉందక్క అన్నావు చూడు, అప్పుడు అది ఏమన్నా ప్రాంక్ ఆ కొంపతీసి? కాదక్క, కాదు కదా. నిజంగానే అది రియల్. రియల్ అది? ఓకే. రియల్. నీ హెయిర్ నా హెయిర్ ఒరిజినలే. హెయిర్ బాగుందని అందాం అనుకున్నాను రా నేను. అయ్యో థ్యాంక్ యూ అక్క. అంటే చూసిన వాళ్ళందరూ అది ఒరిజినల్ విగ్ అని అడుగుతున్నారు. అడుగుతున్నారా? అందుకని అప్పుడు ఏం చెప్పాలి నువ్వు? ఇది ఒరిజినల్ కావాలంటే పీక్కొన్నానంట అని చెప్తావా? ఒకవేళ ముందుకొస్తే అప్పుడు డైలాగ్ స్టార్ట్ చేస్తుంది, ఇంక వెనక్కి వెళ్ళిపోతారు అంతే. పీక్కోమంటే పీక్కుంటావా అన్నాడు. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు అని. ఎప్పుడన్నా అలా బయట నీకు కోపం వచ్చిందా? అలా సీరియస్ గా మాట్లాడిన సందర్భం ఉందా? బయటనా? మమ్మీ బయటకి వెళ్ళాం కదా, బయటకి వెళ్తే రీల్స్ చేయమని ఉంటది. అక్కడ జనాలనేమో ఎంబారసింగ్ ఫీలింగ్ అవుతున్నాను. ఇప్పుడు చెయ్యన్నా అందరు అదొకలా చూస్తారు. చూస్తే ఎట్లనే చూస్తారు వాళ్ళందరూ, అందుకని చెయ్యబుద్ధి కాదు నాకు. అప్పుడు ఏమైనా అంటావా? ఏం చూస్తున్నావు అని ఏమైనా అంటావా? ఎవరైనా అన్నావా అలాగా? నిజం చెప్పు. ఒక్కసారి అన్నాను. ఎప్పుడు? మమ్మీ రీల్స్ చేయమని అంటే చేస్తున్నా ఇట్లా చూసిండు. ఏంది అట్లా చూస్తున్నావు, రీల్ మనం చేస్తలేనా? వామ్మో, ఆయన వెళ్ళిపోయిండు. పాపం ఏదో చూసారు, చూస్తే అలా బెదిరించేయడమేనా? రాక్షసి అని అనుకుంటారు అప్పుడు కదా, అలా అనుకుంటారు. మరి నిన్ను నువ్వు చాలా సౌమ్యంగా కదా ఉంటావు. లేదు, నేను చాలా డీసెంట్, మీరు ఎవ్వరు అలా అనుకోవద్దు. నువ్వు చెప్పే పద్ధతి బట్టే అర్థమైపోతుంది. యాక్టింగ్ అసలు మామూలుగా లేదు కదా. సో హ్యాపీ, చాలా చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు. నాకు అసలు ఆ స్కిట్స్ చూసినప్పుడే భలే నవ్వు వచ్చింది. కానీ నాకు ఆశ్చర్యం అనిపించింది ఎక్కడంటే, ఈ అమ్మాయికి అసలు ఒక్కసారి కూడా నవ్వు రాదా? ఎక్కడన్నా కొంచెం నవ్వుతావేమో అది ఇది అని పిలిచి మరీ కొడతావు చూడు. ఆయన నరేష్ పిలిచి మరీ కొడతావు కదా. ఇప్పుడు ఏమంది, ఎంత టిఫిన్ ఎంత అన్నారు? 10 రూపాయలు ప్లేట్, 10 రూపాయలు టిఫిన్ అయితే నువ్వు 10,000 పెట్టి తాజ్ బంజారాలో తీసుకొస్తావా అని కొట్టావు చూడు. సూపర్ అసలు, అవన్నీ చాలా చాలా బాగున్నాయి. సో నీ డ్రీమ్ నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. సాయి పల్లవి గారి పక్కన యాక్ట్ చెయ్యాలి. సో అది నాకు నిజమే అనిపించింది. చక్కగా నువ్వు చేస్తే ఎంత బాగుంటుంది. సో క్యూట్. ఇంకేంటి అయిపోయినాయా కబుర్లు? అయిపోయాయి. అంత దూరం నుంచి వచ్చావు కోసం. ఏం తెచ్చావు నాకు? మీకోసమా? ఇప్పుడు చెప్తా డైలాగ్. ఏం తీసుకురా లెక్క. పర్వాలేదు నన్ను, నువ్వు వచ్చావు కదా, నాకు అదే చాలు. అబ్బా థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నచ్చావు నాకు, చాలా క్యూట్ గా ఉన్నావు, బొమ్మలాగా. థ్యాంక్ యూ. సో సిద్దిపేట కదా మీది? ఎస్ అక్క. అక్కడి నుంచి రావడం మేబీ ఫస్ట్ టైం అనుకుంటా కదా. ఆ ఏరియా నుంచి ఎవరైనా ఉన్నారా అసలు చైల్డ్ ఆర్టిస్ట్? లేరు కదా. ఎందుకంటే మేము చేసిన, అంటే ఇంటర్వ్యూ చేసిన ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా మేబీ ఆ ఏరియా నుంచి వచ్చినట్టుగా చూడలేదు అసలు. ఎక్కడనంటే సిద్దిపేట టౌనేనా, కొంచెం ఇంకా లోపల ఏరియాజా? టౌనే. ఏమనిపిస్తుంది ఆ ప్లేస్ అవి చూసినప్పుడు? మామూలుగా మనం పుట్టిన ఊరు అనేలా ఆ ఎఫెక్షన్ అనేది ఉంటుంది పాట రూపంలో చెప్పానక్క. ఓ ఓకే ఓకే. అందాల మా సిద్దిపేట, ఆనందాల మా శుద్ధిపేట, నందనవనమే నా సిద్దిపేట, బృందావనమే మా శుద్ధిపేట. అబ్బో, ఎవరా సరే పాట? డాడీ. చాలా బాగుంది, నైస్. ఇంకా పాడు. అంతేనా? ఇంకానా? పల్లెటూర్లలో పాడతారు కదా. చిన్న చిన్న దానివే ఓ పిల్ల పజ్జొన్న వేసేదానా, చిన్న చిన్న దానివే ఓ పిల్ల పజ్జొన్న వేసేదానా, ఆ కళ్ళ దూపల్ల నిన్ను గోరి వచ్చిన పైరు జొన్నలు గాయవే, ఆ కళ్ళ దూపల్ల నిన్ను గోరి వచ్చిన పైరి జొన్నలు గాయవే, చిన్న చిన్న దానివే ఓ పిల్ల పజ్జొన్న వేసేదానా. నైస్, బాగున్నాయి. ఎక్కడ నేర్చుకున్నావు? నాన్నగారి దగ్గరేనా? డాడీ పాడుతుంటే నేర్చేసుకున్నా. ఇద్దరు కూర్చొని పాడుకుంటారా సరదాగా? నేర్పిస్తారు డాడీ. డాడీ పాడతారు కదా, ఇట్లా చూస్తా అబ్జర్వ్ చేస్తా డాడీ ఎట్లా అంటున్నారు, ఎలా పాడుతున్నారు ఏంటి అని. 2 days అబ్జర్వ్. ఏమైనా సాంగ్స్ పాడావా? రికార్డింగ్ ఏమైనా జరిగాయా? రికార్డింగ్ ఏం జరగల. ఓకే, మరి సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకోపోయావా? వాయిస్ బాగుంది కదా చక్కగా. డాడీనే సింగర్ కదా అక్క, డాడీ నేర్పించేస్తారు. ఇంకా సెపరేట్ గా అవసరం లేదు. అవసరం లేదు. కానీ బాగా పాడుతున్నావు చాలా. ఇప్పటి వరకు చాలా ఫోక్ సాంగ్స్ మనం వింటున్నాం కదా, చాలా మంది సింగర్స్, సిద్దిపేట నుంచే చాలా మంది సింగర్స్ ఉన్నారు అసలు. సో వాళ్ళు ఎవరైనా పాడినవి గుర్తున్నాయా ఏమైనా ఫోక్ సాంగ్స్? లేవు. నచ్చిన పాట ఏదైనా? చెంకిలా అంగిలేసి వదినే చాకులే కుండెట్టోడే, వదినే కళ్ళకు అయినా వెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే, సినిగిన బానినేసి వదినే నట్టింట్లా కూసుంటాడే, వదినే మాషిన లుంగి వేసి ఎప్పుడు మంచంలానే పంటాడే, ఏ పెళ్ళైన కొత్తలా అత్తర్లు పూసిన్నే,
నీ సీర సింగులు బట్టి వెనక గదిరిగినే పూలు తెస్తుంటే ముద్దు పెడుతుంటే చక్కెర లెక్క నీ మాటలు ఉండే మారే నీ తీరు పెరిగే నీ నోరు మందు కలవాటైతేనే చెంకిల అంగిలేసి ఓ వదిని చాకు లెక్కుండేటోడే ఓ వదిని కళ్ళకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే. భలే పాడుతున్నావు అసలు, ఎంత బాగుందో, భలే క్యూట్ గా. నీకు అంటే తెలంగాణ యాస వచ్చు కాబట్టి ఈజీగా పాడేస్తున్నావు అన్ని. కంప్లీట్ గా ఇంకా మాట్లాడేటప్పుడు ఇంక ఇంతేనా, ఇట్లాగే మాట్లాడతావా? ఇంతే అక్క, నేను బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండా, ఇంతే నేను, అంతే స్ట్రైట్ ఫార్వర్డ్, ఒకటే పీస్, ఒక్కడే పీస్. హైబ్రిడ్ పిల్ల. ఇంకొక ప్రార్థన కూడా, ప్రార్థనేనా నేనేమో కళాంజలి ప్రార్థిని, అంత పెద్ద పేరు పెట్టుకున్నావు. డాడీ యూనిట్ నైస్, కానీ పేరు బాగుందా? కళాంజలి ప్రార్థని. ప్రార్థిని. అంజలి అనే పేరులో ఉందనుకో ఎప్పుడైనా ఎవరికైనా, వాళ్ళు అసలు ఒక రేంజ్ లో వెళ్తారు, వెరీ టాలెంటెడ్ ఉంటారు అనమాట. అంటే దీన్ని బట్టి నీకు అర్థం కావాలి ఎందుకన్నా నా మాట. అంటే నాకు అంత టాలెంట్ లేదన్నా. నీకు అలా అర్థమైందా? అంజలి అనేది ఎవరి పేరులోనైనా ఉందనుకో వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు కదా. ప్రౌడ్ ప్లస్ సూపర్ టాలెంటెడ్ ఉంటారు బై బర్త్. నీకు ఉంది కదా నాన్న నీ పేరులో ప్రార్థిని. కళాంజలి అన్నావు కదా. అంజలి ఉన్నది, సారీ అక్క, సారీ మర్చిపోయా. పర్వాలేదు నాన్న, ఫైన్. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే నా పేరు అంజలి, వావ్, గీతాంజలి నా పేరు, అందుకే అన్న. మనం ఆబ్వియస్ గా చాలా ఇదిగా ఫీల్ అవ్వాలి, బై బర్త్ టాలెంటెడ్ ఉంటాం అనమాట. టాలెంటెడ్ పర్సన్, బోర్న్ ఆర్టిస్ట్. అబ్బా, ఇంకా కానీ కొంచెం ఇంత హింట్ ఇస్తే చాలా అల్లుకుపోతుంది అసలు. నైస్, భలే నవ్వుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ మా కోసం అంత దూరం నుంచి వచ్చినందుకు. ఆ విషయంగా వెరీ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ అక్క. రేపటి రోజున ఆ రేంజ్ లో చూడాలి నిన్ను నేను. ఓకే, యాజ్ అ డాక్టర్ గా కూడా ఒకవేళ నేను అప్పటిదాకా ఉంటే నేను ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ పెద్ద ఆర్టిస్ట్ అయ్యాక, రాఘవేంద్రరావు గారి సినిమా అయిపోయిన తర్వాత, రిలీజ్ అయ్యాక ఆబ్వియస్లీ ఇంటర్వ్యూస్ ఇవ్వాలిగా, అప్పుడు మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఈలోపు దూసుకెళ్ళిపో అంతే జబర్దస్త్గా. థ్యాంక్ యూ సో మచ్ ప్రార్థని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.